కేంద్ర ప్రభుత్వానికి పట్టట్లేదు. వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలు కూడా మార్కెట్ లోకి వస్తాయి. మెరుగైన రేటుకి సరాసరి ధర 250 రూపాయలు వెంటనే 500 కోట్ల వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వ సంస్థలు పొగాకుని వెంటనే కిసాన్ మోర్చా కొనుగోలు చేయాలి. పొగాకుని ప్రభుత్వ సంస్థలు వెంటనే ఎస్కేఎం లో భాగస్వాములైన అన్ని రైతు సంఘాల నాయకులు చేసి కారు చౌక పొగాకు కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల రోజులుగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన చూస్తే 100 రూపాయలు అవుతుంది కిలోకు. కానీ తర్వాతనే ప్రభుత్వం మార్కెట్ లోకి వచ్చింది, కొనుగోలు మొదలు పెట్టింది. రైతులకు 200 రూపాయల కంటే తక్కువ కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు కొనుగోలు చేయాలి. క్వింటాల్ పొగాకు 36,000 రూపాయలకు. సోదరులారా, పొగాకు జరుగుతూ ఉంది. ట్రాక్టర్లన్నీ కూడా ఒకే వైపుగా రావాలి. వెనక 2 వీలర్స్ ఉండాలి. అలాగే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 2 మాసాల కాలంగా వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది పొగాకు రైతాంగం ఆందోళన చెందుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 20 రోజుల క్రితం గుంటూరులో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గర వేలాది మంది రైతాంగం పోయి చర్చలు జరిపితే చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం, పొగాకు రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్మబలికారు. కానీ ఇంతవరకు 2 మాసాలు అవుతా ఉన్నా కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో 200 రూపాయలకు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ 200 రూపాయలు కొనుగోలు చేయడం అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రేరేపించడం తప్ప మరొక మార్గం లేదు. కనీసం 250 రూపాయలకైనా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 50,000 మంది రైతాంగం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి 66,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పొగాకు సిగరెట్ల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని
మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ఖజానాలో కూడబెడతా అంటే 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం 500 కోట్లు, కేంద్రం 500 కోట్లు ఇవ్వడానికి లేదని చెప్పి మొరాయిస్తున్నారు. మరి కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు వారికి అప్పులు రద్దు చేసి మరి రైతాంగం యొక్క వెన్ను విరుస్తారా? రైతులు అంటే మీకు ఏమాత్రం కూడా కనికరం లేదా? రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే వాటి గురించి మీరు కనీసం అడ్రస్ చేయరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి రేటు పొగాకు రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కనీసం 250 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులను అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను మీ 4 మంత్రులతో పాటు ఢిల్లీకి రాయబారాన్ని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రైతులు తగ్గినటువంటి పొగాకును కొనుగోలు చేసినంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు రైతుల పక్షాన కొనసాగుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పత్రికల్లో టీవీల్లో వచ్చేటువంటి వార్తలు చూసి మోసపోయేటువంటి స్థితిలో ఇంకా పొగాకు రైతాంగం లేదని చెప్పి గుర్తించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా రైతాంగం పోరాటం చేయాల్సిందే, వీధుల్లోకి రావాల్సిందే అనేటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ కూడా మేల్కొని అక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి హౌస్లో కాకుండా బయటకు వచ్చి రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు, అధికార పార్టీలకు ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గదీస్తా, అది బీకుతా, ఇది బీకుతా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తున్నామని చెప్పారు. మేము కూడా రెగ్యులర్గా పొగాకు రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి, టొబాకో బోర్డుకు అందరికీ ఉత్తరాలు రాస్తున్నాం. మేము అధికారంలో లేము, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. మేము ఉత్తరాలు రాసి మీరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతూ 500 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకుండా మళ్ళీ మేము ఢిల్లీకి ఉత్తరం రాస్తాం, రాయబారం తీసుకెళ్తామంటే ఇది కాలయాపన చేయడం తప్ప రెండోది కాదు. కాబట్టి నిర్దిష్ట కాల పరిమితో పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలి. పొగాకు ఉన్నటువంటి ప్రతి రైతు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం అని చెప్పి నిన్న మంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఏ లోపు కొంటారన్నటువంటిది ప్రకటించకపోతే ఈ ఆందోళన కార్యక్రమం విజయవాడ కేంద్రంగా కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.